హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు రచ్చా మీడియా. నేను మీ శివప్రసాద్. ఒక 50 రూపాయలే కదా అని మహిళలు కట్టుకుంటూ పోయిన ఒక స్కీము దాదాపుగా ₹1,00,00,000 మోసానికి కారణమైంది. కొయ్యలగూడెం మండలం రాజవరానికి గ్రామానికి చెందిన ఒక రేషన్ డీలర్ ఎవరైతే తమిర్చి బ్రహ్మయ్య ఎవరైతే ఉన్నారో ఆయన మహిళలను ఏమార్చి వారానికి ₹50 చొప్పున కట్టడం, ఆ తర్వాత 15 రోజులకు ఒకసారి మరొక ₹50 పెంచుకుంటూ వెళ్తే మీకు ఈయనైతే చాలా రకాల గిఫ్ట్లు, బంగారం, వెండి, క్యాష్తో పాటు డైనింగ్ టేబుల్స్తో పాటు డ్రెస్సింగ్ టేబుల్స్ అంటూ కూడా చాలామందికి దాదాపు సభ్యులకి ఇస్తానంటూ కూడా ఒక ఓచర్ వేయించి మరి ఇక్కడ మోసానికి పాల్పడిన సందర్భం. దాదాపు ఈ స్కీమ్లో 500 మంది వరకు మహిళలు జాయిన్ అవ్వగా దాదాపుగా సగం మందికి వరకు మాత్రమే ఈ గెలిచిన ప్రైజులు ఇచ్చినట్టుగా, చాలామంది వరకు ఆ గెలిచిన ప్రైజుల్లో కోత విధించి ఇచ్చినట్లుగా అయితే మనకు ఫిర్యాదు చేస్తున్నారు. అక్కడ ఆ గ్రామంలోని మహిళలు కావచ్చు, ఆ చుట్టుపక్కల గ్రామాల్లోని మహిళలకు సైతం ఈయన మోసానికి బలైన వారు ఉన్నారు. అయితే ఈయన చాలా ప్లాన్ చేసుకొని చేశాడు. అయితే 500 మందికి కూడా ప్రైజులు వస్తాయంటూ కూడా ఈయన చేసిన మోసం ఏదైతే ఉందో మీకు క్లియర్ కట్గా ఏదైతే బాధితులు ఉన్నారో బాధితుల మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. అయితే ఇతను ఒక వైసీపీకి చెందిన ఎంపీటీసీగా పోటీ చేసి రేషన్ డీలర్షిప్ కావాలా, ఎంపీటీసీ కావాలా అంటే ఎంపీటీసీ పదవిని సైతం వదిలి రేషన్ డీలర్గా కొనసాగుతున్న సందర్భం. ఈయన పైన పలు ఆరోపణలు సైతం ఉన్నాం. ఈయన రేషన్ బియ్యాన్ని సైతం పక్కదారి పట్టిస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. అది తర్వాత చూద్దాం. అయితే ప్రస్తుతానికి సంబంధించి ఈ స్కీమ్లో మోసపోయిన మహిళలు బాధితులు మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ స్కీమ్ సంబంధించి రాజవరానికి సంబంధించి రాజేశ్వరి అయితే మనతో ఉన్నారు. ఈవిడితో పాటు కుటుంబ సభ్యులు పక్కింటి వాళ్ళని కూడా స్కీమ్లో జాయిన్ చేయడం, ఈవిడ క్యాష్ ప్రైజ్ తగిలిన ఇవ్వకపోవడం, ఈవిడ జాయిన్ చేసిన దాంట్లో కూడా మోసపోవడం జరిగిందని మనల్ని అయితే ఆశ్రయించారు. అయితే రాజేశ్వరి గారు, ఏమైందమ్మా, అసలు ఏం జరిగింది? గత సంవత్సరం నవంబర్ నెలలోనూ డిసెంబర్ నెలలోనూ లాటరీ కట్టామండి, జెసిసి లాటరీ. ₹50 కట్టించుకున్నాడండి. 11,500 వచ్చిన తర్వాత మాకు కూలర్ తగిలిందండి. అసలు చెప్పలేదండి. చెప్పకపోతే నేనే వెళ్ళి కనుక్కుంటే మీకు 5,000 పనిముట్టు కొనిస్తాను అన్నాడు. మేము 11,000 కడితే మాకు 5,000 కొనిస్తామేంటి, మాకు వద్దన్నామండి. మాకు వద్దని తర్వాత అది అలాగ అయిపోయిన తర్వాత మళ్ళీ 14,000 దాకా కట్టుకొచ్చామండి. 14,000 కట్టుకొచ్చాక 20,000 క్యాష్ తగిలిందండి. అది ఇవ్వలేదండి. ఆ 14,000కి మళ్ళీ మా మనవడికి డైనింగ్ టేబుల్ తగిలిందండి. అసలు అదైతే మాకు తెలియదండి. ఎంతమంది వరకు మోసపోయి ఉంటారు ఇందులో? మేము మా మధ్య గారికి ఇలాగే కూలర్ తగిలిందండి. కూలర్ దగ్గర తలకి నేను ఇలా కేసు పెట్టిన తర్వాత అలాగే 10,000 ఫోన్లో కొట్టేశాడండి. 1,500 తగ్గించుకుని 10,000 కొట్టేశాడండి. అలాగే ఇప్పుడు 20,000 మీకు క్యాష్ ప్రైజ్ తగిలింది కదా, ఎంత ఇస్తానన్నాడు అతను? 15,000 ఇస్తానని వచ్చాడండి. ఎందుకంటే సమాధానం ఏం చెప్పాడు? మీరు కట్టను నాకు కూలర్ది నాకు సంబంధించి నాకు ఇవ్వలేదు కదా, ఇంకా నేను కట్టను అన్నాను. మీకు ఇది తగిలితే 2,000 వేసి ఇస్తానండి, తగలేదనుకో మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను అన్నాడు. ఆ రోజే నాకు నా చేత డబ్బులు డ్రా తీస్తా కట్టించుకెళ్ళాడు. తగిలింది కదండి, నా 20,000 నాకు ఇవ్వాలి కదా, 15,000 పట్టుకొచ్చాడు. నాకు వద్దయ్య పట్టుకెళ్ళిపోమన్నాను, అంతేనండి. తర్వాత ఇంతకు ముందు ఇలాంటి మోసాలు ఏమైనా చేశాడు అతను? తెలియదండి. ఆ అబ్బాయి మీద అబద్ధం ఆడుకోకూడదు అని తెలియదండి. ఇదే మొదటిసారండి మేము పడతాం. అది మరొక బాధితురాలతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరో బాధితురాలు దేవి అయితే మనతో ఉన్నారు. అయితే ఈ స్కీమ్లో జరిగే మోసాలు క్లియర్గా ఆయన మెన్షన్ చేయడం కూడా జరిగింది. ఇక్కడ డబ్బులు కట్టిన తర్వాత ఒక వారం కానీ ఒకవేళ మీ దగ్గర అమౌంట్ లేక కట్టడం మానేస్తే మీకు ప్రైజ్ ఇవ్వనంటూ కూడా చాలా క్లియర్ కట్గా రెడ్ మార్క్ చేసి మరి చేయడం. కన్నాపురంలో తయారు చేయబడిన టేకు మంచాలు ఇవ్వబడినని కూడా రాశారు. అంటే కన్నాపురంలో తయారు చేయబడడం అంటే కన్నాపురంలో ఎటువంటి టేకు దొరుకుతుంది, ఆయనకు ఉన్న పరిచయాలు ఎలా ఉన్నాయి అనేది కూడా చూసుకోవాలి. తర్వాత ట్రాన్స్పోర్టు బహుమతులు వచ్చిన వారే భరించాలంటాం. ఇలా చాలా క్లియర్ కట్గా ఒక పాంప్లెట్ వేయించి మోసం చేసినప్పుడు ఇది ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం చాలా దారుణమైన మోసం. ఒక స్కీమ్ చేయాలంటే, ఒక స్కీమ్ కట్టించుకోవాలి అంటే ఖచ్చితంగా ఆర్బీఐ గైడ్లైన్స్ ఉండాలి. ఒక బ్యాంకులు, ఎస్బీఐ లాంటి సంస్థలే ఒక ఇన్సూరెన్స్ కట్టించుకోవడానికి ఆర్బీఐ నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది. అలాంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతులు పొందిన తర్వాతే ఇలాంటివి కట్టించుకోవాలి. ఇంత పబ్లిక్గా మోసం జరుగుతున్నప్పుడు, ఇంతమంది బాధితులు ఉన్నప్పుడు పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? దీనిపైన మనతో మాట్లాడడానికి దేవి ఉన్నారమ్మా. మీకు ఏ విధమైన మోసం జరిగింది చెప్పండి. నేను ₹50 కాడి నుంచి స్టార్టింగు కట్టానండి. కట్టిన తర్వాత ఇది తగిలింది, ఈ వస్తువు తగిలింది గట్ట అనటం అయితే లేదు కానివ్వండి. ప్రతి 15 రోజులకు ఒకసారి డ్రా తీస్తాడండి. తీసి మామూలుగా తగిలినాయి అని కట్టుకోకుండా కరెక్ట్గా 15వ తారీఖు 1st తారీఖు వచ్చేలోపు డబ్బులకు ఫస్ట్ వచ్చేస్తాడండి. కట్టించుకుంటున్నాడు కానీ ఏం తగిలింది ఏంటి అనేసి డౌట్ వచ్చి నేను నిలదీసి అడిగానండి.
నేను ఏంటమ్మా డబ్బు ఇలాగ కడుతున్నా కదా, ఇలాగ నాకు ఏం తగిలింది ఏంటి అన్నది కూడా నువ్వు గ్రూప్లో పెట్టట్లేదు ఏంటి అంటే నాకు ఏ సమాధానం చెప్పకుండా వెళ్ళాడండి. నేనైతే 2 నెలల బట్టి కట్టడం పక్కన పెట్టాను ఏంటి అనేసి. అయితే నా దగ్గరికి డబ్బులు కట్టించుకోవటము మానేశాడు. నాకు గ్రూప్లో ఏదైంది మెసేజ్ పెట్టడం మానేశాడండి. తర్వాత నాకు ఇది తగిలింది అది ఇది అని అసలు ఏది సమాధానం కూడా చెప్పట్లేదండి. చెప్పకోక మినిమము 500 మంది పైనే ఉంటారండి. చిన్నయ్యగూడెం, యాదవులు, కొంతలగూడెం, రాజవరం, ఎరంపేట అలా చాలామంది ఉన్నారండి. నేను మోసపోయినట్టు చాలామంది కూడా మోసపోయారండి. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా ఈ పనిముట్టు తగిలిందని లేదు అనేసి చెప్పడానికి ఏమాత్రం కూడా ముందుకు రావట్లేదండి. మేము పోలీసుల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ కూడా ఇచ్చామండి. వాళ్ళు ఏ సమాధానం చెప్పలేదండి, మాకు ఇవ్వలేదండి. ఆయన వైసీపీలోనే తిరుగుతాడండి, అందులోనే కోటా డీలర్ అండి తను. దాని గురించి ఎవరు కూడా ఏమీ పట్టించుకోలేదండి. మిమ్మల్ని ఇది చేయాల్సి వచ్చింది, అందుకని మీ దాకా వచ్చామండి. అది బాధితులు చెబుతున్నమాట. అయితే దాదాపుగా ఒక రేషన్ డీలర్ అయ్యి ఉండి ఇలాంటి కార్యక్రమాలతో పాటు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఈ రేషన్ డీలర్ లైసెన్స్ కూడా రద్దు చేయాలి, ఏదైతే డీలర్షిప్ ఉందో అది కూడా రద్దు చేయాలి, బాధితులకు న్యాయం చేయాలని చెప్తున్నారు. ఏదైతే మహిళలు దాదాపుగా ఒక 500 మంది మహిళలు మోసపోయినప్పుడు పోలీసులు ఎందుకు అతని పైన ఔదార్యం కనబరుస్తున్నారు అనేది తెలియాల్సి ఉంది. అయితే ఇంత క్లియర్ కట్గా ఒక పాంప్లెట్ వేయించి మరి మోసం చేసినప్పుడు కూడా, ఇంత ఆధారాలు ఉన్నప్పుడు కూడా, పేర్లతో సహా ఆయన సంతకాలతో సహా ఉన్నప్పుడు కేసు నమోదు చేయకుండా, కనీసం చీటింగ్ కేసు కూడా నమోదు చేయకుండా 0 ఎఫ్ఐఆర్ అయినా నమోదు చేయొచ్చు. అక్కడి నుంచి 0 ఎఫ్ఐఆర్ అయినా నమోదు చేసి వెంటనే బాధితులకు న్యాయం చేయాలని మనం కోరుకుందాం. దీని మీద పూర్తి విశ్లేషణాత్మక కథనం మరో ఎపిసోడ్లో చూద్దాం. చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ రచ్చా మీడియా.